ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే కొడులర్లో మనం ఒక యాప్ని అయితే క్రియేట్ చేస్తాం కదా. సో యాప్ని మనం ఎలా టెస్ట్ చేయాలి అంటే మనం యాప్ని క్రియేట్ చేస్తున్నా కానీ లైవ్గా మనం అయితే యాప్ని అయితే టెస్ట్ చేయొచ్చు అనమాట. సో అది ఎలాగా ఏంటనేది సో వీళ్ళైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటితో ఎండ్ వరకు చూడండి. దానికోసం మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ అయితే ఓపెన్ చేయండి. సో మీ మొబైల్లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో వచ్చేసి మీరు కొడులర్ అని అయితే సెర్చ్ చేయండి. కొడులర్ అని సెర్చ్ చేయగానే మీకు వచ్చేసి కొడులర్ కంపానియన్ అనే ఒక యాప్ అయితే ఉంది కదా. సో యాప్ని అయితే మీరైతే ఇన్స్టాల్ చేసుకొని సో ఈ అప్లికేషన్ ద్వారానే మనం అయితే లైవ్ గా అయితే మనమైతే టెస్ట్ చేస్తాం అన్నమాట మనం క్రియేట్ చేసిన యాప్స్ ని. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. సో యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ చేయగానే మనకైతే ఇలాగైతే చూపిస్తుంది అనమాట. అంటే మనకి యాప్ ఎలా యూజ్ అవుతుంది ఏంటనేది. సో మీరు జస్ట్ అలా ట్యాప్ చేయండి చాలు. సో మొత్తం మనకైతే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం యాప్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి స్కాన్ క్యూఆర్ కోడ్ అలాగే మనకు వచ్చేసి ఇక్కడ ఒక టెస్ట్ బాక్స్ అయితే ఉంది. అంటే మనం ఇక్కడ స్కాన్ చేసి మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక కోడ్ అయితే వస్తుంది అనమాట. ఆ కోడ్ ఎంటర్ చేసి కూడా మనం అయితే లైవ్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు లైవ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు మీ సిస్టమ్ లో ఒక టెస్ట్ అయితే ఉంది కదా. సో ఈ టెస్ట్ అయితే క్లిక్ చేయండి. టెస్ట్ క్లిక్ చేసి కనెక్ట్ టు కంపానియన్ అని ఉంది కదా. సో ఇదైతే క్లిక్ చేసినట్టయితే మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మీరు ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ కోడ్ టైప్ చేసైనా మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఈ కోడ్ ని అయితే స్కాన్ చేసి కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ మొబైల్లో మీరు ఈ స్కాన్ క్యూఆర్ కోడ్ ఉంది కదా. సో ఇదైతే ట్యాప్ చేయండి. సో మిమ్మల్ని అయితే ఇలా అలో అడుగుతుంది అనమాట. సో అలో క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇలా వస్తుంది. సో స్కాన్ చేసినట్టయితే ఈ క్యూఆర్ కోడ్ అన్నది ఇంకైతే స్కాన్ అవుతుంది అనమాట. వన్స్ స్కాన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి నా మొబైల్లో కూడా ఇక్కడ వచ్చేసి స్క్రీన్ 1 అని అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ స్క్రీన్ 1 ఉంది కదా. సో ఇక్కడ కలర్ చేంజ్ చేశాను అనుకోండి, నా మొబైల్లో కూడా డైరెక్ట్ గా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను దీని యొక్క కలర్ అనేది చేంజ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి స్క్రీన్ 1 బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇప్పుడు రెడ్ సెలెక్ట్ చేసుకుని సెట్ క్లిక్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు నేను నా మొబైల్ కనెక్ట్ అయ్యింది కదా. సో మీరు చూడొచ్చు నా మొబైల్లో కూడా అప్లికేషన్ లో కలర్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. సో మనం ఇక్కడ ఏ చేంజెస్ చేసినా కూడా లైవ్ లో మన మొబైల్లో మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట చేంజెస్ అన్నది. సో ఇలా మన ఈ కొడులర్ కంపెనీని యూస్ చేసుకొని మనం మన యాప్ ని క్రియేట్ చేస్తూనే మనం అయితే లైవ్ గా టెస్ట్ చేయొచ్చు అనమాట. అంటే మనకి ఏ కలర్ ఎలా ఉంది, అలాగే మనకి సైజ్ బటన్ సైజ్ ఎంత ఉంది, సో అలాగే టెస్ట్ అనేది ఎలా వస్తుంది ఏంటి మొత్తం కూడా మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడకుండా మనం డైరెక్ట్ గా లైవ్ టెస్ట్ అయితే చేస్తాం అనమాట. ఒకవేళ మనం యాప్ ని క్రియేట్ చేసుకొని ఆ తర్వాత డౌన్లోడ్ చేసి ఆ తర్వాత ఇన్స్టాల్ చేసి చూడాలంటే చాలా టైం పడుతుంది. అండ్ అలాగే ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి యాప్ లోకి మళ్ళీ మనం వచ్చి చేంజెస్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ లేకుండా మనం డైరెక్ట్ గా కొడులర్ కంపెనీని డౌన్లోడ్ చేసుకుంటున్నాం మన మొబైల్లో ప్లే స్టోర్ నుంచి. ఇక్కడ వచ్చేసి టెస్ట్ క్లిక్ చేశారనుకోండి మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది. స్కాన్ చేస్తే మనకి మన మొబైల్లోకి కనెక్ట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ మనం ఏ చేంజ్ చేసినా కూడా విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకైతే మన మొబైల్లో కూడా ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. అండ్ వచ్చేసి ఇప్పుడు టైటిల్ విజిబుల్ ఉంది కదా. సో దాన్ని టిక్ చేశాను అనుకోండి, నాకు టైటిల్ అనేది పోయింది కదా. సో మీరు చూడొచ్చు మొబైల్లో టైటిల్ అనేది పోయింది అనమాట సేమ్. ఒకవేళ మీకు గనక ఇక్కడ మీరు ఏదైనా చేంజ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ చేంజ్ అవ్వలేదు అనుకోండి మీ మొబైల్లో, సో మీరు ఏం చేస్తారు, ఇక్కడ టెస్ట్ క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి రిఫ్రెష్ కంపానియన్ స్క్రీన్ అని ఉంది కదా. సో ఇది క్లిక్ చేస్తే మన యొక్క మొబైల్ అన్నది రిఫ్రెష్ అవుద్ది అనమాట స్క్రీన్. అయినా కూడా మీకు చేంజ్ అనేది అవ్వలేదు అనుకోండి దీనికి అప్పుడు టెస్ట్ క్లిక్ చేసి మీరు చేస్తారు రీసెట్ కనెక్షన్ క్లిక్ చేశారనుకోండి, అప్పుడు కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్ గా కనెక్ట్ కంపెనీ క్లిక్ చేస్తే ఇంకో క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ మీరు లైవ్ టెస్ట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఒక బటన్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బటన్ అయితే వచ్చేసింది కదా. సో మీరు మొబైల్లో కూడా చూడొచ్చు, మనకి మొబైల్లో కూడా ఒక బటన్ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నాకు టైం పడుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు మొబైల్ చూపించడానికి, సో అందుకోసం నేను ఇక్కడ వచ్చేసి టెస్ట్ క్లిక్ చేసి రిఫ్రెష్ స్క్రీన్ క్లిక్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు నాకు బటన్ అనేది వచ్చేసింది మొబైల్లో కూడా. నా మొబైల్లో కూడా బటన్ చూపిస్తుంది. ఇప్పుడు నేను బటన్ ని ట్యాప్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు నా మొబైల్లో. సో అలా నేను బటన్ కూడా ట్యాప్ చేయొచ్చు అనమాట డైరెక్ట్ గానే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మనం బటన్ ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.